హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో ఎవరు? హలో సార్, వినిపిస్తుందా? పృథ్వీ మాట్లాడుతుంది. హలో, హలో ఎవరు మాట్లాడేది? సార్, మేము మనీ వ్యూ నుంచి కాల్ చేస్తున్నాం. పృథ్వీనే కదా మాట్లాడుతుంది? అవును. ఈఎంఐ ఏమైంది సార్? ఈఎంఐ ఎక్కడుంది? ఈఎంఐ సార్, మనీ వ్యూ నుంచి కాల్ చేస్తున్నాం సార్. సరే మేడం, మనీ వ్యూ ఈఎంఐ పే మీ దగ్గర చేయకుంటున్నారు కదా 2 months. మీ పేరు చెప్పండి ఫస్ట్. మా పేరు సురేఖ సార్. సురేఖ. ఈయన ఎవరు? అవును. సుధాకర్ ఎవరు? అర్థం కావట్లేదు సార్. సుధాకర్ ఎవరు? సార్, అది మా ఫాదర్ నేమ్. మీకెందుకు సార్ అదంతా? ఆ డీటెయిల్స్ మీకెందుకు? మీకెందుకా? మళ్ళీ మీకెందుకు మేడం నా మేము డీటెయిల్స్ మనీ గురించి? నుంచి కాల్ చేస్తున్నాం సార్, వెరిఫై కాబట్టి మేడం, అడుగుతున్నాం. వెరిఫై చేయండి. మనీ వ్యూ నుంచి మాట్లాడుతున్నా, వెరిఫై చేయండి. వెరిఫై చేయాలా? మీరు వెరిఫై ఎలా చేయండి. చేయాలి సార్? మేము వెరిఫై చేస్తున్నాం కదా సార్. మీరు పృథ్వీ కుమార్ సరే, రెడ్డినే కదా సార్? అవును, నేను వెరిఫై అయినా, మీరు వెరిఫై చేయండి మనీ వ్యూ నుంచి మాట్లాడుతున్నారని. కాదు సార్, మేము డీటెయిల్స్ అన్నా మాకు తెలుస్తుంది కదా సార్. మనీ వ్యూ నుంచి కాకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి? సరే, ఏముంది చెప్పండి డీటెయిల్స్ మీ దగ్గర? అర్థం కావట్లే. మీ దగ్గర నా డీటెయిల్స్ ఏముంది మేడం? మీరు పృథ్వీ కుమార్ రెడ్డినే కదా సార్? అవును. మనీ వ్యూ నుంచి 2024 లో లోన్ తీసుకున్నారు కదా, October 10th. అవును మేడం. అవునా? అవును మేడం. హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నారు? అవును మేడం. ఇక్కడే కదా సార్ స్టే చేస్తున్నారు ఇప్పుడు? అవును మేడం. ఇంకేం డీటెయిల్స్ కావాలి సార్ మీకు? ఒక్కసారి నా పెట్ నేమ్ చెప్పరు మేడం? నా అర్థం కాలేదు సార్. అంటే నా ఇంటి ఇది ఏమంటారు, నా బొడ్డు నిక్ నేమ్. పృథ్వీ. లే బొడ్డు. నా నిక్ నేమ్ చెప్పండి, నా నిక్ నేమ్. మీ నిక్ నేమ్ మాకెందుకు సార్? ఇది ఆహా. బ్యాంక్ లో సార్, లోన్ కాదు తీసుకున్న మేడం. వాళ్ళకి నిక్ నేమ్ తో సహా ఇస్తారా ఇలా? మేడం, అర్థం కావట్లేదు నాకు నేను సార్. లోన్ తీసుకున్నారు, నా మాట ఈ వింటారా? కాల్ డీటెయిల్ డిస్కనెక్ట్ చేయాలా? అర్థం కాలే. నా మాట వింటారా? కాల్ డిస్కనెక్ట్ చేయమంటారా? చెప్పండి. మీ దగ్గర నా డీటెయిల్స్ అంతుంది కదా, మీరు స్కామర్ కూడా కావచ్చు కదా. స్కామరా? నేనేం అడుగుతున్నా మీకు, మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. నాకు చెప్పండి. మీరు వెరిఫై చేయండి. నా గురించి నాకు వెరిఫై చేసే అవసరం లేదు. నాకు అన్ని నా గురించి తెలుసు. మీరు మనీ వ్యూ నుంచి ఉన్నది, మీరు నాకు వెరిఫై చేయండి. మీ ఎంప్లాయీ చెప్పండి, మీ ఏజెన్సీ పేరు చెప్పండి నాకు. అర్థం కావట్లే. మీ ఎంప్లాయీ ఐడి, మీ ఏజెన్సీ పేరు, మీ మేనేజర్ పేరు చెప్పండి నాకు. చెప్తే పేమెంట్ చేస్తారా సార్? చేసేస్తా. ఇప్పుడే చేస్తారా? చెప్పకపోతే చెయ్యను మళ్ళా. ఎంత ఉందో తెలుసా మీ అమౌంట్? అది 10 లక్షలు ఉంది, 20 లక్షలు ఉంది, 1 కోటి రూపాయలు ఉంది. మీకు సంబంధమా దాంతో? నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి అంతే. ఇప్పుడు డీటెయిల్స్ చెప్తే చేస్తారు పేమెంట్. నేను ఏమంటున్నా, మీరు చెప్పండి. నేను చేయకపోతే నన్ను అడగండి. మీ మేనేజర్ పేరు చెప్పండి. ఓకే. ఎవరు మీ ఏసీఎం? ఎవరు మా ఏసీఎం షబీర్ సార్. ఆ? షబీర్. షబీర్. ఓకే, మీ ఏజెన్సీ పేరు చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి. ఏమున్నదా? హలో ఆ, సార్, మనీ వ్యూ నుంచే కాల్ చేస్తున్నాం సార్. మనీ వ్యూ నుంచి కాల్ చేస్తున్నారు, మీరు థర్డ్ పార్టీ, నాకు అర్థమైంది. ఏజెన్సీ పేరు చెప్పండి. మీకు పేమెంట్ కావాలంటే చెప్పండి. ఏం ఏజెన్సీ సార్? సార్, ఇప్పుడు మీరు మీకు పేమెంట్ చేస్తారా? మేడం, టైం వేస్ట్ మీరు చేస్తున్నారు. కాదు, ఎవరు? మేమా? మీరు చేయట్లేదా? హలో, ఎవరు? డానియల్ గారేనా మాట్లాడేది? అవును. సార్, ఇది క్రెడిట్ కార్డు స్కోర్ గురించి అడిగారు కదా, తగ్గిందని చెప్పాను కదా అప్పుడు. నాకు అర్థం కాలే మేడం. అదే సార్, 1 కార్డ్ పేమెంట్ కోసం అడిగారు కదా. నాకు గుర్తొస్తలేదు. ఏ రోజు మాట్లాడినా మీతోటి? కరెక్ట్ గా చెప్పండి మేడం. 3 days బ్యాక్ సార్. ఓకే, చెప్పండి. ఏం మాట్లాడినా? అదే క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఉంది అని అంటే సెటిల్మెంట్ కావాలని అడిగారు కదా. ఒక్క నిమిషం మేడం. హలో హలో మేడం, ఒక్క నిమిషం లైన్లో ఉండారా? ఒక కాల్ వచ్చింది, ఒక్క నిమిషం. మేడం, ఎవరు మేడం మాట్లాడేది? హలో, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి మేడం. ఒక్కసారి. మీరు ఎవరు మాట్లాడేది మేడం? ఎవరో అమ్మాయి కాల్ చేసి ఏమైంది సార్, మా అమౌంట్ నాకు ఇస్తున్నారు కదా అంటుంది. ఎవరో ఏమో నాకు తెలియదు, పేరు కూడా చెప్పలేదు. చెప్పండి మేడం. హలో, చెప్పండి. అదే సార్, పేమెంట్ ఏమైంది? 1 కార్డా? 1 కార్డు ఎంత ఉంది మేడం? ఎంత ఉంది సార్? 99,000 ఉంది సార్. 99,000 ఉందా? నేను సెటిల్మెంట్ గురించి ఆల్రెడీ మీకు సెటిల్మెంట్ గురించి చెప్పి ఉంటాను నేను.
సెటిల్మెంట్ సార్ అదే చెప్పాను కదా మీకు ఆ రోజు ఎంత 50,000 వరకే వస్తుంది అని అనేసి. వామ్మో ఎంత ఉంది అవుట్ స్టాండింగ్? అవుట్ స్టాండింగ్ 99,000 ఉంది. 50,000 సెటిల్మెంట్ ఎవరు ఇస్తారమ్మా తల్లి? మరి ఎంత కావాలి సార్ ఎంత చెప్పండి ఉంది? మీకు. మీరు ఎంత ఇస్తారు? నేను ఒక మాట చెప్పాలన్నా, మీరు 10,000కి ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను నేనైతే. 10,000 అంత తక్కువ ఏంటి సార్? మరి యూజ్ చేసింది 1 lakh వరకే ఉంది, ఇంకా మీరేమో మీరు 10,000 అంటారు. ఎంత డీపీడీ ఎంత ఉంది? నాకు అసలు మీతో మాట్లాడినట్టు నాకు గుర్తే వస్తుంది. డీపీడీ ఎంత ఉంది, టాజ్ ఎంత ఉంది, నాకు ఒకసారి చెప్పండి. దాన్ని బట్టి కాస్ట్ ఉంది 83,257 రూపీస్. మరి మీరు 50,000 మీరు ఒక విషయం ఒక చిన్న మాట చెప్తా. 50,000 సెటిల్మెంట్, టాజ్ వచ్చేసి 83,000 మేడం. అసలు సెటిల్మెంట్ అంటామా? చెప్పండి, దీన్ని మీరే చెప్పండి. మీకు అదే సార్, మేమైతే బ్యాంక్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చిందో దాన్ని బట్టి ఇస్తాము. ఒకవేళ మీరు ఒక్కసారి మీరు బ్యాంక్ తోని మాట్లాడతారా, మీ ఏసీఎం తోని మాట్లాడతారా, మీ ఆర్సీఎం తోని మాట్లాడతారా, మీ డిఎం తోని మాట్లాడతారా, నాకు సంబంధం లేదు. లేదా మీ టీఎల్ తోని మాట్లాడతారా, నాకు సంబంధం లేదు. ఒక 15 to 20% లో నా పాజ్ అమౌంట్ లో చూడండి, వస్తే చెప్పండి, అప్రూవల్ తీసుకొని క్లోజ్ చేస్తాను. ఓకే, డైరెక్ట్ చెప్పేసిన, ఇంకా నేను ఇరా మాట ఏది చెప్పాను నేను. సరేనా మేడం? మీరు క్యాల్కులేట్ చేసుకోండి, నేను ఎంత అన్నానో ఏందో చూసి నాకు చెప్పండి. కాదు సార్, ఫైనల్ గా మీరు ఎంత కడతారో చెప్పండి. నేను చెప్తున్నా మేడం, ఒక 15% తీసుకోండి, 15 to 18% తీసుకొని చెప్పండి, నాకు క్లోజ్ చేపిచ్చేస్తాను. నాకు ఇంటెన్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ మాట్లాడుతున్నాను సార్. 50 అన్నాను కదా, మీకోసమని తగ్గిస్తున్నాను 35 ఫైనల్. మరి మేడం మీరు ఒక్కసారి మాట్లాడి నాకు చెప్పండి, చూద్దాం. టైం ఉంది కదా మనకి. మీ మంత్ మీ చేతిలోనే ఉంది కదా మేడం, ఈ మంత్ మీ చేతిలోనే ఉంది కదా. నాకు చెప్పండి, 1-2 అవర్స్ లో చెప్పండి, చూపించేస్తాను. నేను అంటున్నా కదా, నాకు కావాల్సింది తక్కువ. 1-2 అవర్ కాదు సార్, ఇంకా తక్కువ అంటే ఇంకెలా సార్? మీరు యూజ్ చేసింది అంత అమౌంట్. మీ పేరేమన్నారు మేడం? 1 కార్డ్ నుంచి కదా మీ పేరు? సోనీ. ఓకే, మీరు ఒక్కసారి మాట్లాడి నాకు చెప్పండి మేడం, సరేనా? మీకు చెప్తున్నా సార్, మాట్లాడి నాకు చెప్పండి. మీ మేనేజర్తో ఒక్కసారి మాట్లాడి, కస్టమర్ ఉన్నారు, అతని బిజినెస్ లాస్ అయిందో, జాబ్ లాస్ అయిందో, మీ ఇష్టం ఇంటెన్షన్ ఇష్యూ ఉందో, ఏదైనా చెప్పి కన్విన్స్ చేసి ఒక 18-20% లో తీసుకోండి మేడం. అదే సార్, అంత పర్సెంట్ తీస్తేనే 35 వచ్చింది సార్. అర్థం చేసుకోండి, మేము కూడా ఎలా అడిగిన తర్వాతే కదా 15 నుంచి 35 దిగాను. నేను అర్థం నేను చేసుకుంటున్నా, కానీ నా దగ్గర పైసలు ఉండాలి కదా, అది నేను చెప్తున్నా. మరి ఇప్పటికైనా నెక్స్ట్ మంత్ కైనా చూడండి సార్, నెక్స్ట్ మంత్ కైనా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అప్పుడు మీరు సెటిల్మెంట్ తీసుకున్నా ఎంత ఇంకా దీనికన్నా ఇంకా ఎక్కువ చెప్తారు వాళ్ళు. నేను ఇంకా ఆఫర్ మీద సార్ చాలా చూడండి, నేను చెప్పేది చాలా తక్కువ మంది చెప్తున్నా, అది కూడా సివిల్ స్కోర్ కంప్లీట్ గా తగ్గిపోయింది, వీళ్ళు కట్టరు, వీళ్ళు చెప్పండి మేడం. నేను అర్థమైందా మేడం? నాకు ఇంటెన్షన్ ఉంది, అందుకే ఒక్కసారి మీరు మేనేజర్ తో మాట్లాడి నాకు చెప్పండి అని చెప్తున్నా కదా. లేకుంటే మేడం నేను ఆర్టీపీ మెన్షన్ చేయండి, నేను మేడం నేను చెప్పాలంటే ఆర్టీపీ మెన్షన్ చేయండి మేడం, నేను చేయలేదు. హాఫ్ అమౌంట్ ఈ మంత్ కట్టుకోండి, ఫైనల్ ఇదే సార్ మీకైతే సజెషన్ ఇచ్చేది. 2 EMI తీసుకోండి, హాఫ్ అమౌంట్ ఈ మంత్, హాఫ్ అమౌంట్ నెక్స్ట్ మంత్ కట్టుకోండి, అయిపోతుంది. వీలు కాదు మేడం, నేను ఓటీఎస్ఏ చూస్తున్నా మేడం. 1 time సెటిల్మెంట్ 1 time సెటిల్మెంట్ 35 కానీ తగ్గదు సార్. ఒకవేళ మీరు ఇప్పుడే కాదు, ఒక్కసారి మాట్లాడి నాకు చెప్పండి మేడం, ఒక్కసారి మాట్లాడి. నేను 50,000 నుంచి ఆమెకి అడుక్కొని 35 చేసిన, ఆల్రెడీ ఉన్నది 50కి ఇచ్చారు పైన. మీరు సరే నేను అడిగి చెప్తాను కూడా అంటలేరు మేడం, నీకు అనుకుంటాను కూడా అంటలేరు మీరు. ఒక్కసారి అడిగి చెప్పండి అని చెప్తున్నా. సరే సార్, అంత మాట్లాడతారా సార్? మేము ఎంత ఎక్కువ చెప్తారో చూడండి మేడం. నేను ఎవరితో మాట్లాడాను, మీరు కనుక్కొని నాకు చెప్పండి. ఒక 1-2 అవర్స్ లో కాల్ చేయండి ఖచ్చితంగా. నేను ఒకవేళ మేడం అయితే ఏమవుతుంది మేడం, నేను చేస్తా అంటలే, కొంచెం చెయ్యనంట, రెండిట్లో ఏదో ఒకటి చెప్తా. కానీ నాకు చేసే ఉద్దేశం ఉంది కాబట్టి నేను ఒకసారి కనుక్కొని చెప్పండి మేడం అని చెప్తున్నా నేను. సార్ నేను ముందే మీకు 45 అని ఫిక్స్ చేసిన, మీరేమో కాదు అని అన్నారు. తర్వాత నేనేమో మీకు ఇంకా ఉన్నదే చెప్పాలి కదా 50 చెప్పాను, మీకు అంతగా అవ్వలేదని 35 అని చెప్పాను. ఇప్పుడేమో 35 చేస్తున్నా, మీరు ఒప్పుకోవట్లేదు. పైసలు ఉండదు, ఒప్పుకోవట్లేదు. నా దగ్గర పైసలు ఉంటే నేను మీరు అన్న కదా. మా మేడంతో మాట్లాడండి. నేను ఎవరితో మాట్లాడాను మేడం? మాట్లాడిన అంటున్నారు మళ్ళీ. నేను మాట్లాడి, నేను ఇప్పుడు మీరు మాట్లాడి నాకు చెప్పండి, సరేనా?